సోషల్ స్టడీస్ ఎగ్జామ్లో సూపర్ స్కోర్ చేయాలనుకుంటున్నారా? అయితే దానికి కరెక్ట్ ప్లాన్ కావాలి. ఆ ప్లానే 2026 సోషల్ స్టడీస్ బ్లూ ప్రింట్. సో ఈరోజు మనం ఈ బ్లూ ప్రింట్ని చాలా సింపుల్గా డీకోడ్ చేద్దాం. ఎలా చదివితే మంచి మార్కులు వస్తాయో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఓకే, ప్రిపరేషన్ మొదలుపెట్టే ముందు ఒకే ఒక చాలా ఇంపార్టెంట్ రూల్ ఉంది. అదేంటంటే సోషల్ స్టడీస్లో ఉన్న 4 సబ్జెక్టులు అంటే జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్ వీటన్నిటికీ ఈక్వల్ మార్క్స్. అవును, ప్రతిదానికి 25 మార్కులు. అంటే అర్థమైంది కదా? దేన్ని లైట్ తీసుకోకూడదు, అన్నింటికీ సేమ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదే మన సక్సెస్కి ఫస్ట్ స్టెప్. సరే, ఈ బ్లూ ప్రింట్ని ఎలా బ్రేక్ డౌన్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఫౌండేషన్ రూల్స్ ఏంటో తెలుసుకుందాం. తర్వాత ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో డీకోడ్ చేద్దాం. ఆ పైన మ్యాథ్స్లో మాస్టర్ అవ్వడం ఎలాగో చూసి కొన్ని స్మార్ట్ స్టడీ టిప్స్ తెలుసుకుందాం. ఫైనల్గా ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్తో ముగిద్దాం. రెడీనా? పరీక్ష యొక్క ముఖ్య నియమం. ఓకే, లెట్స్ స్టార్ట్ సెక్షన్ 1, ద ఫౌండేషన్. అంటే మన ప్రిపరేషన్కి పునాది లాంటి ఒకే ఒక ముఖ్యమైన రూల్ ఏంటో చూద్దాం. అదే ఈ నెంబర్ 25. అవును, ప్రతి సబ్జెక్టుకు సరిగ్గా 25 మార్కులు. జాగ్రఫీకి 25, హిస్టరీకి 25, పాలిటీకి 25, ఎకనామిక్స్కి 25. సో మన టైం, మన ఎఫర్ట్ ఈ 4ంటికి ఈక్వల్గా డివైడ్ చేయాలి. దేన్ని ఎక్కువ, దేన్ని తక్కువ చూడొద్దు. అంతా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ప్రశ్నల రకాలు, మార్కులు మరియు నైపుణ్యాలు. రైట్. సెక్షన్ 2, క్వశ్చన్ టైప్స్ని డీకోడ్ చేద్దాం. అంటే ఈ 25 మార్క్స్ ఎలా డివైడ్ అయ్యాయో చూద్దాం. 1 మార్క్ క్వశ్చన్స్ నుండి మొదలుపెట్టి 8 మార్క్స్ క్వశ్చన్స్ వరకు ఒక్కొక్కటిగా బ్రేక్ డౌన్ చేద్దాం. 1 మార్కు ప్రశ్నలు. ఇవి చాలా సూటిగా ఉంటాయి మరియు మీ ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి రూపొందించబడ్డాయి. ఇదేంటి అని అడిగితే మనం ఇది అని చెప్పాలి. మన బేసిక్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తాయి అంతే. సో వీటిని ఫాస్ట్గా ఆన్సర్ చేసి టైం సేవ్ చేసుకోవచ్చు. ఈ టేబుల్ చూడండి, ఇది మనకు ఒక సీక్రెట్ కోడ్ లాంటిది. 1 మార్క్ క్వశ్చన్స్ ఏ లెసన్స్ నుంచి వస్తాయో ఎగ్జాక్ట్గా చూపిస్తుంది. ఉదాహరణకి ఎకనామిక్స్లో లెసన్ 4 నుంచి టేబుల్స్ లేదా కార్టూన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయట. అంటే అర్థమేంటి? ఆ లెసన్ చదివేటప్పుడు మనం ఆ టేబుల్స్, కార్టూన్స్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. 2 మార్కుల ప్రశ్నలు. ఇక్కడ ప్రశ్నలు కేవలం జ్ఞానాన్ని మాత్రమే కాకుండా అప్లికేషన్ వంటి నైపుణ్యాలను కూడా పరీక్షిస్తాయి. జస్ట్ గుర్తు పెట్టుకుని రాస్తే సరిపోదు. మనం నేర్చుకున్న దాన్ని ఎలా అప్లై చేస్తున్నామనేది చూస్తారు. అంటే మన అప్లికేషన్ స్కిల్స్కి ఇదొక చిన్న టెస్ట్ అన్నమాట. ఈ టేబుల్ చూస్తే మనకు కొన్ని క్లూస్ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, పాలిటీలో లెసన్ 3 నుంచి స్లోగన్స్ బేస్డ్ క్వశ్చన్స్ రావచ్చు. సో ఆ లెసన్ చదివేటప్పుడు నినాదాలని జాగ్రత్తగా గమనించాలి. అలాగే జాగ్రఫీలో లెసన్ 6, 7 నుంచి మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి అంటున్నారు. సో మ్యాప్స్ ప్రాక్టీస్ ఇక్కడ స్టార్ట్ చేయాలి. 4 మార్కుల ప్రశ్నలు. ఈ విభాగానికి మరింత వివరణాత్మక సమాధానాలు అవసరం. కాబట్టి కీలక పాఠాలను తెలుసుకోవడం ముఖ్యం. వీటికి కొంచెం డీటెయిల్డ్ ఆన్సర్స్ రాయాలి. 1-2 లైన్లు సరిపోవు. అందుకే ఏ లెసన్స్ నుంచి ఇవి వస్తాయో తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి లిస్ట్.
జాగ్రఫీలో 2-5 పాఠాలు, హిస్టరీలో 1-4 పాఠాలు. ఇలా ఈ లెసన్స్ని బాగా చదవాలి. ఎందుకంటే వీటి నుంచే కొంచెం డెప్త్ ఉన్న క్వశ్చన్స్ వస్తాయి. 8 మార్కుల ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు అంతర్గత ఎంపికలు ఉంటాయి మరియు ఇవి ఉన్నత స్థాయి నైపుణ్యాలను పరీక్షిస్తాయి. అండ్ ఫైనల్లీ ద బిగ్ వన్స్ 8 మార్క్ క్వశ్చన్స్. ఇక్కడ మంచి విషయం ఏమిటంటే మనకు ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది, బట్ ఇవి మన థింకింగ్ స్కిల్స్ని, అనాలిసిస్ పవర్ని టెస్ట్ చేస్తాయి. ఇది సూపర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఏం చదవాలో కాదు, ఎలా చదవాలో చెబుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హిస్టరీలో క్రియేట్ చేయాలట, అంటే మనమే పాయింట్స్ రాయాలి. అదే ఎకనామిక్స్లో అనాలసిస్ చేయాలి, అంటే డేటాని విశ్లేషించాలి. సో మన స్టడీ అప్రోచ్ అనేది సబ్జెక్టును బట్టి మారాలన్నమాట. క్రియేటివిటీ. విద్యార్థి తన ఆలోచనలను లేదా అభిప్రాయాలను వ్యక్తపరచాలి. ఇందాక అనుకున్నాం కదా, హిస్టరీలో క్రియేట్ చేయాలి అని. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే బట్టి పట్టింది రాయడం కాదు. మనకు కొన్ని క్లూస్ ఇస్తారు, వాటిని బేస్ చేసుకొని మన ఓన్ వర్డ్స్లో మన వ్యూని 7 లేదా 8 పాయింట్లలో రాయాలి. ఇది మన క్రియేటివిటీకి ఒక టెస్ట్. విశ్లేషణ. మరి ఎకనామిక్స్లో అనాలిసిస్ టైప్ క్వశ్చన్స్ అంటే ఏంటి? అదేమంత కష్టం కాదు. బ్లూ ప్రింటే మనకు చాలా క్లియర్గా ఎగ్జాంపుల్స్ ఇచ్చింది. అవేంటో చూసేద్దాం. మనకు ఇలాంటి పిక్టోరియల్ గ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్, పై గ్రాఫ్స్ ఇస్తారు. మనం చేయాల్సిందల్లా ఆ డేటాని చూసి దాని గురించి కొన్ని పాయింట్స్ రాయడం లేదా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం. బ్లూ ప్రింట్ ఏం చెప్తోందంటే ఇది చాలా ఈజీ, సింపుల్ ప్రాక్టీస్తో మార్కులు వచ్చేస్తాయని. సో ఈ మార్క్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. మ్యాపులపై పట్టు. మ్యాప్ పాయింటింగ్ ప్రశ్నలు. రైట్. ఇప్పుడు సెక్షన్ 3, మ్యాప్స్లో మాస్టర్ అవ్వడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా, ఎందుకంటే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే మార్కులు పక్కాగా వస్తాయి. అందరికీ ఉండే కామన్ కన్ఫ్యూజన్, ఇండియా మ్యాప్కి ఏ లెసన్స్ చదవాలి, వరల్డ్ మ్యాప్కి ఏవి చదవాలి అని. ఈ స్లైడ్ ఆ కన్ఫ్యూజన్ను క్లియర్ చేస్తుంది. ఇండియా మ్యాప్ జాగ్రఫీ లెసన్స్ 1, 6, 7, ఇంకా ఎకనామిక్స్లో లెసన్ 3 చదవాలి. ప్రపంచ మ్యాప్ హిస్టరీ లెసన్స్ 3, 5, ఇంకా పాలిటీలో లెసన్స్ 4, 5 మీద ఫోకస్ చేయాలి. సింపుల్. ఇంకో మంచి విషయం ఏంటంటే బ్లూ ప్రింట్ మనకు ఏవి ప్రాక్టీస్ చేయాలో కూడా చెప్తోంది. ఇండియా ఒక నది, ఓడరేవు, రాష్ట్రం, రాజధాని. ప్రపంచం ప్రతి ఖండం నుండి ఒక దేశం, మిత్ర, అక్షరాజ్యాలు, వరల్డ్ వార్ 1, 2. భారతదేశ పొరుగు దేశాలు. వీటి మీద గ్రిప్ తెచ్చుకుంటే చాలు, మార్కులు గ్యారెంటీ. స్మార్ట్ స్టడీ వ్యూహాలు. బ్లూ ప్రింట్ నుండి ప్రో టిప్స్. ఓకే. సెక్షన్ 4, స్మార్ట్ స్టడీ స్ట్రాటజీస్. అంటే తెలివిగా ఎలా చదవాలి. బ్లూ ప్రింట్ నుంచే వచ్చిన కొన్ని ప్రో టిప్స్ ఇప్పుడు చూద్దాం. 50 నుండి 60 మార్కుల వ్యూహం. ఇదొక సూపర్ స్ట్రాటజీ. మనకు 8 మార్క్ క్వశ్చన్స్ కోసం ప్రతి సబ్జెక్ట్లో 2 లెసన్స్ ఇస్తారు కదా, చాయిస్ ఉంటుంది. సో ఆ రెండింటిని చదివి టైం వేస్ట్ చేసే బదులు ఏదో ఒక లెసన్ని పర్ఫెక్ట్గా చదవండి. అప్పుడు తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయవచ్చు. ఇది చాలా స్మార్ట్ మూవ్. దిశాత్మక ప్రశ్నలు. బ్లూ ప్రింట్ మనకు ఇంకో స్పెసిఫిక్ ప్రాక్టీస్ టిప్ కూడా ఇస్తోంది. కొన్ని ప్లేసెస్ ఇచ్చి వాటిని నార్త్ నుంచి సౌత్కి లేదా ఈస్ట్ నుంచి వెస్ట్కి ఆర్డర్లో పెట్టమని అడగవచ్చు. సో
ఇలాంటి డైరెక్షనల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మన జాగ్రఫీ నాలెడ్జ్ మార్కులుగా కన్వర్ట్ అవుతుంది. మంచి టిప్ కదా. విజయం కోసం కీలక అంశాలు. ఓకే, లాస్ట్ సెక్షన్ మన యాక్షన్ ప్లాన్. ఇదంతా విన్నాం, అర్థం చేసుకున్నాం. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? సక్సెస్ కోసం కీ పాయింట్స్ ఏంటో ఫైనల్గా చూద్దాం. అన్ని సబ్జెక్టులు సమానం, ఒక్కోదానికి 25 మార్కులు. నైపుణ్యాల ప్రకారం చదవండి. జ్ఞానం, విశ్లేషణ. మీ మ్యాప్ ప్రదేశాలపై పట్టు సాధించండి. స్మార్ట్ వ్యూహాలను ఉపయోగించండి. సో ఇప్పుడు మీ దగ్గర ఒక క్లియర్ బ్లూ ప్రింట్ ఉంది. ఏం చదవాలి, ఎలా చదవాలో అన్నీ తెలుసు. మరి ఇంకెందుకు ఆలస్యం? మొదట ఏ సబ్జెక్ట్, ఏ టాపిక్ చదవాలో డిసైడ్ అవ్వండి. ఈ ప్లాన్తో ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.